ఒక్కసారి గుర్తు చేసుకో, ఎన్నిసార్లు గుండె చెదిరి నువ్వు కూర్చున్నప్పుడు నీకు ఆయన వాక్కుతో మాట్లాడాడో చూడు. నువ్వు ఎవరెవరో మనుషులు వచ్చి మాట్లాడతారని ఎదురు చూసావు, కూడా కనపడలే. అప్పుడు తన వాక్కును పంపి నిన్ను బాగు చేశాడు. గుర్తు తెచ్చుకో. నువ్వు ఎక్కడో ఉంటే, ఏదో స్థితిలో ఉంటే, ఎవరు నన్ను ఆదరించట్లేదని ఏడుస్తూ ఉంటే, నేనున్నాను, భయపడకు, భయపడకు, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిశ్చయముగా నిన్ను గొప్ప చేస్తాను, నిందకు ప్రతిగా పూదండను ఇస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, స్వస్థపరుస్తాను, స్వస్థపరుస్తాను. నిందకు భయపడవాకు, కృంగిపోవాకు అని నీతో మాట్లాడలేదా? ఆ పాదాలు భూమి మీదకి వస్తే భూమి పులకించిపోయింది. ఆహా, ఏమి నా భాగ్యము, ఏమి నా ధన్యత, ఏమి నా ధన్యత. నా సృష్టికర్త పాదాలు నా మీదకి వచ్చినాయి, నా భుజముల మీదకి వచ్చినాయి. అయ్యో ఎంత ధన్యత. ఆయనకి జరుగుతున్నటువంటి శ్రమను చూచి భూమి తట్టుకోలేక ప్రకంపించింది. ఉంది లేఖనంలో. ఆయన జన్మకు సృష్టి పులకించింది. ఆయన శిలువ బలియాగానికి భూమి గజ 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 వణిగిపోయింది. ఎందుకో తెలుసా? గుండెలు భయం. ఏ విశ్వ నిర్మాణకుడు ఉన్నాడో, ఏ సమస్తము నిర్మించిన ఆ రక్షకుడు ఉన్నాడో, ఆ జగత్ నిర్మాత ఉన్నాడో, ఆయనకు ఘోరమైన అవమానం జరుగుతుంది. అయ్యో నా మీదనే జరుగుతుంది, అయ్యో 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 అని ఆ చేతులు లాగి, కాళ్ళు లాగి, శీలలు కొడుతుంటే ఆనందంగా సాగించి. అప్పుడు ఎవరు ఊహించుకున్నాడో తెలుసా చెల్లి? అప్పుడు ఎవరు ఊహించుకున్నాడో తెలుసా తమ్ముడు? అన్నా, నేనేనన్నా, నిన్నే, నన్నే, మనల్ని తలంచుకుని, నా ఈ వేదన నా పిల్లలకు రక్షణ కారణమవుతుంది. వారు పాపులే కావచ్చు, అవినీతి కార్యకలాపాలు చేసి ఉండొచ్చు, దుర్మార్గులే కావచ్చు గాక, నేను వారిని ప్రేమిస్తున్నాను గనుక వారి పాపములకు ఇదిగో నేను ప్రాయశ్చిత్తం చెల్లిస్తాను. నేను వారిని ప్రేమిస్తున్నాను గనుక ఇదిగో వారి పాపముల కొరకు నేను వెల చెల్లిస్తాను. ఆకాశాన్ని జానతో కొలిచిన చేతులు శీలలు కొట్టబడ్డాయి. ఎంత ప్రేమ నువ్వంటే, నిన్ను ప్రేమించకపోతే నీకోసం బలయ్యేవాడా? అసలు నేను నిర్మించేవాడా? ప్రేమతోనే నిన్ను నిర్మించుకున్నాడు. పాపాలు చేస్తుంటే ప్రేమతోనే సహించాడు. నీ పాపాలకు ప్రేమతోనే ప్రాయశ్చిత్తంగా తన ప్రాణాన్ని బలిగా పెట్టి అర్పించాడు. ప్రేమించాడు గనుకనే నువ్వు ఆయన్ని తిడుతున్నా, దూషిస్తున్నా, లెక్క లేకుండా తిరుగుతున్నా, ఆయన ఎదుట అవమానంగా బతుకుతున్నా, నిన్ను వెంటబడి వెతికి ఆయన నిన్ను దర్శించి ఆయన వైపు తిప్పుకున్నాడు. నువ్వు ఆయన అసహించుకుంటున్నప్పుడే, ఆయన ఈసరించుకుంటున్నప్పుడే, ఆయన త్రోసేసినప్పుడే, ఆయన మాట నాకొద్దు అంటున్నప్పుడే యేసు నీ వెంట పడతానే ఉన్నాడు. అసలు ఆయన ఎక్కడా, నువ్వెక్కడా? ఆయన ఎక్కడా, నేనెక్కడా, మనం ఎక్కడా? ఆయన స్థాయి ఏంటి? ఆయన అంతస్తు ఏంటి? ఆయన జ్ఞానం ఏంటి? ఆయన బలం ఏంటి? ఈ భూమి మీద సర్వ జనావళికై ఆ నీతిమంతుని నిరపరాధి యొక్క రక్తం. ఎంత ప్రేమ! చచ్చిపోతే ఆయన కోసం చచ్చిపోవాలి తమ్ముడా. చచ్చిపోతే ఆయన కోసం మనం బలైపోయినా, సమస్తము కోల్పోయినా, సమస్తము నష్టమైపోయినా, అన్ని పోగొట్టుకున్న ఇబ్బంది లేదు. ఆ ఒక్కని కోసం, ఆయన చిత్తము కోసం. పనికి మన పరిస్థితుల కోసం, వ్యక్తుల కోసం, వాళ్ళ ప్రేమ దొరకలేదని, పట్టించుకోలేదని, ఏదో అన్నారని, నిందించారని, ఏదేదో చేశారని చావాలి బతకాలని పిచ్చి ఆలోచనలు చేస్తావా? అంతా కోల్పోయినట్టు కృంగిపోతావా? దిగజారిపోతావా? కోట్ల ఆస్తి కంటే ఆ ప్రేమ జాలదా నీకు? కోట్ల ధనం కంటే, వెండి బంగారుల కంటే ఆ ప్రేమ జాలదా నీకు? ఇంకేం కావాలి నీకు? ఇంకెవరు కావాలి నీకు? ఎవరితో అనుబంధం అయినా ఎంతవరకు? ఎన్నాళ్ళు రాసిస్తావా నాకు? ప్రేమ అంటే అది, త్యాగం అంటే అది. ప్రేమిస్తే ఆయన్ని ప్రేమించాలి. ప్రయాసపడితే అదిగో ఆయన చిత్తము నెరవేర్చడం కోసం ప్రయాసపడాలి. ఎందుకో తెలుసా? ఇంత శ్రమపడి
అంత వేదనను అనుభవించి, ఇదంతా రియల్గా జరిగిన దానిలో కొంచెమే నేను తీశాను, ఇంతకంటే ఎక్కువ జరిగింది అన్నాడు దాన్ని నిర్మించిన నిర్మాత. నజరేయుడగు యేసు విషయంలో నేను చూపించింది కొంచెమే, ఇంతకంటే చాలా ఎక్కువ జరిగింది ఆయనకు. నేను చూపించిన రూపమైన చూడటానికి కంఫర్ట్గా ఉంది కొంత, కానీ నజరేయుడగు యేసు రూపము సిలువలో ఎవరు చూడలేకపోయారు. ఒక నెత్తుటి ముద్ద వేలాడినట్టుగా ఉంది అని చెప్పి లేఖనం చెప్పింది. నేను అంతా చూపలేకపోయాను, కొంచెమే చూపించాను అన్నాడు. అదే మనం చూడలేకపోతున్నాం. మన పాపముల కొరకు కెరూబుల మధ్య, శరాబుల మధ్య, దూతల మధ్య, మహాదూతల మధ్య మహిమనొందేవాడు దూషణ పాలయ్యాడండి. ఒక్క మాట తిడితే ఆ నొప్పి ఎట్టుంటుందో మనకు తెలుసు, ఒక దెబ్బ కొడితే అవమానం ఎట్టుంటుందో మనకు తెలుసు. కానీ తిట్లు తిన్నాడు, ముసుగు వేసి పిడిగుద్దులు గుద్ది, నువ్వు ప్రవక్త వంటగా ఎవరు గుద్దారో ప్రవచించు, ఎవరు గుద్దారో చెప్పు. యేసు ఇప్పుడు నీ వెనక తన్నారే, ఎగిరి తన్నారు, ఎవరు తన్నారో చెప్పు. వదకు తేపడిన గొర్రె పిల్ల, వదకు తేపడిన ఇలా కొడుతుంటే మౌనం, ఇలా కొడుతుంటే మౌనం. ఏం ఆ దెబ్బలన్నీ ఎంతో ప్రేమించిన యేసు, మన పాపములను సహించిన ప్రభు, ఆయనను ప్రేమించాలి, ఆయన కోసం బలవ్వాలి, ఆయన కోసం త్యాగం చేయాలి, ఆయన కోసం జీవితాన్ని నిలువున ధారపోసిన లేదు. పనికి మాలిన వాటి కోసం, పనికి మాలిన విషయాల కోసం, వ్యర్థమైన వాటి కోసం కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు, డీలా పడొద్దు, దిగజారిపోవద్దు, నిరుత్సాహపడద్దు. అంత ప్రేమించిన యేసు నీకు తోడై ఉన్నాడని చెప్తున్నాను నేను. ప్రాణం ఇస్తానని ఒట్టి మాటలు ఇచ్చి తప్పించుకునేవాడు కాదు, ఇచ్చి చూపించిన వాడు నీకు తోడై ఉన్నాడని చెబుతున్నాను నేను. ఇచ్చి చూపించిన వాడు నీకు తోడై ఉన్నాడు. నిన్ను వదలక, ఎడబాయక, విడవక, నువ్వు ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న నిన్ను వెన్నంటి నీ చేయి పట్టుకొనే ఉన్నాడు ఆయన, వదల్లా. యేసు తమ్ముడా నిన్ను ప్రేమిస్తున్నాడు యేసు, చెల్లి నిన్ను ప్రేమిస్తున్నాడు యేసు. నీ దేహాన్ని చేసినవాడు ఆయనే, అవయవాలను బాగు చెయ్యగలవాడు ఆయన, అవయవాలను బాగు చెయ్యగలడు. అసలు ఆయన సృష్టికర్త అన్న సంగతి తెలుసా నీకు? నాకు ఈ రూపాన్ని ఇచ్చింది ఆయనని, నీకు ఆ రూపాన్ని ఇచ్చింది ఆయనని తెలుసా? ప్రేమిస్తే యేసును ప్రేమించాలి. చచ్చిపోతే యేసు కోసం చచ్చిపోతాను అనాలి. ఒక మాట వినపడుతుంటే పిచ్చి కోపం వస్తుంది నాకు, ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే. ఎప్పుడు నోట్లోంచి ఎప్పుడు రానియద్దు ఒక మనిషి ప్రేమ దక్కలేదని, ఒక మనిషి సాయం దక్కలేదని, ఓ మనిషి పట్టించుకోలేదని, పరిస్థితి దీనంగా ఉందని. నో, యేసు ఉన్నాడు, యేసు ఉన్నాడు, యేసు ఉన్నాడు, అందుకే బతికున్నావు నువ్వు. యేసు ఉన్నాడు, అందుకే దాటించుకొచ్చాడు ఎన్నో విషయాలు. ఒకటే ఇన్ఫర్మేషన్ నీకు, సృష్టికర్త అయిన నీకు ముక్కుందే, యేసయ్య వేళ్లే ఆ ముక్కును అలా చేసినాయి. ఈ కళ్ళున్నాయే, యేసయ్య చేతి వేళ్లే ఆ కళ్ళను అలా చెక్కుకున్నాయి. ఈ ముఖం ఉందే, ఈ షేపు, యేసయ్య చేతులే వాటిని అలా నిర్మించినాయి. నీ జుట్టు ఉంది కదా, ఉన్నంత వరకు ఆయన ఇచ్చిందే. ఎంత జుట్టు ఉండాలో డిసైడ్ చేశాడు, నువ్వెంత ఎత్తు ఉండాలో డిసైడ్ చేశాడు. ఒకవేళ నీకు అవిటితనం ఉన్నా, అవిటితనాన్ని కావాలనే కొంచెం ఈ వంకర ఉండాలిరా నీకు, నీ క్షేమం కోసం అని పెట్టాడు. నీ తల్లి కానీ పిండంగా నువ్వు ఉన్నప్పుడు నిన్ను ముద్దాడిన యేసు అక్కడ ముద్దాడా. ఈ భూమి మీదకి మొదటిసారి నువ్వు వచ్చినప్పుడు నిన్ను ముద్దాడినవి యేసు పెదవులే. ముద్దు పెట్టుకొని అమ్మ కడుపులో వేశాడు నిన్ను. నాయన అబద్ధాలు కాదు నాయన, వాక్యం, నాయన వాక్యం. ముద్దు పెట్టుకొని అమ్మ కడుపులో వేశాడు. రేపు యాత్ర అయిపోయిన తర్వాత ముద్దుతోనే మళ్ళీ నేను తిరిగి చేర్చుకుంటాడు. రా నా కుమారుడా, రా నా కుమారి, రా నీ కోసం ఎదురు చూస్తున్నాను, రాని నిన్ను కౌగిలించుకొని నీ మెడ మీద ముద్దు పెట్టుకొని నిన్ను స్వాగతించుకుంటాడు ఆయన. స్టెఫన్ వెళ్తుంటే లేచి నిలబడ్డాడు, నా కుమారుడు వస్తున్నాడు అని లేచి నిలబడ్డాడు స్టెఫన్ ఎదుర్కోవటానికి.
కానీ ఆయన ఎంతో క్షోభ పెట్టాం మనం. ఈరోజు వరకు కూడా ఆయన బాధ పెడతాను. ఆయన ఎంతో ప్రేమించి సహిస్తూ ఉన్నాడు, కానీ ఆయన ప్రేమని, సహనాన్ని, కృపని మనం తేలిగ్గా తీసుకున్నాం. ఆయనకి సరైన విలువ ఇవ్వట్ల. ఎందుకంటే అందుబాటులో ఉన్నాడు, చాలా తేలిగ్గా అందాడు కదా. ఆయన స్థాయి ఏంటో గుర్తించట్లా మనం, ఆయన అంతస్తు ఏంటో గుర్తించట్లా మనం. శాలేమన్న ఒక ఉన్న విలువ యేసయ్యకి లేదు. ఒక మనిషి కోసం వెతుకుతూ ఉంటావు నువ్వు, యేసయ్య తేలిగ్గా అందుతాడు కదా. లోకంలో ఒక సామాన్యుడైన మనిషికి ఇచ్చిన విలువ, ఒక అధికారికి ఇచ్చిన విలువ, నీపై అధికారికి ఇచ్చిన విలువ యేసుకు లేదు. ఎందుకు? చాలా తేలిగ్గా నీకు అందుతాడు కదా. నువ్వు చేయన్నా పట్టించుకుని నీ వెంటబడి వస్తూ ఉంటాడు కదా. పిచ్చి ప్రేమ కదా నువ్వంటే, అందుకు తేలిక నీకు. నిజమే అది, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నిజమే. పిచ్చి ప్రేమ నువ్వంటే యేసుకి. నీ మీద పడిన మొదటి ముద్దు యేసుదే. ఫస్ట్ సారి నిన్ను ఎత్తుకున్న చేతులు యేసువే, నిన్ను చెక్కిన హస్తాలు యేసువే, నిన్ను రూపుదిద్దుకుంది యేసే, నీకు అమ్మగా నాన్నగా నిలిచింది యేసే. అంత బలవంతుడు, జ్ఞానవంతుడు, ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన వాడు. ఒక్కసారి గుర్తు చేసుకో, ఎన్నిసార్లు గుండె చెదిరి నువ్వు కూర్చున్నప్పుడు నీకు ఆయన వాక్కుతో మాట్లాడాడో చూడు. నువ్వు ఎవరెవరో మనుషులు వచ్చి మాట్లాడతారని ఎదురు చూసావు, ఎవడు కనపడలా. అప్పుడు తన వాక్కును పంపి నిన్ను బాగు చేశాడు. గుర్తు తెచ్చుకో. నువ్వు ఎక్కడో ఉంటే, ఏదో స్థితిలో ఉంటే, ఎవరు నన్ను ఆదరించట్లేదని ఏడుస్తూ ఉంటే, నేనున్నాను, భయపడకు, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిశ్చయముగా నిన్ను గొప్ప చేస్తాను, నిందకు ప్రతిగా పూదండను ఇస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను. నిందకు భయపడవాకు, కృంగిపోవాకు అని నీతో మాట్లాడలేదా? ఎవ్వరు, నువ్వు వెతుక్కున్నవాడు ఎవడు పట్టించుకోవాలి అప్పుడు. కానీ నువ్వు ఆయన ఆలోచించలా, కానీ ఆయన నీ వెంటబడి నిన్ను ఓదార్చాడు ఆయన. ఇది నిజం. ఎన్ని సాక్ష్యాలో మన జీవితంలో, కాదని చెప్పగలమా? యేసుతో నడిచినటువంటి అనుభవం కలిగిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి ఈ విషయాలన్నిటిని కూడా. హల్లెలూయా. నేను ఎన్నిసార్లు గుండె చెదిరి కూర్చున్నానంటే ఖచ్చితంగా మాట్లాడతాడు. దిగులుగా కూర్చున్నానంటే ఖచ్చితంగా మాట్లాడతాడు. నాకు అవమానం చేయడానికి ట్రై చేసి దాన్ని ఖచ్చితంగా ఘనతగా మార్చి చూపించి, ఆడు అట్లా చేశాడు కదా, దాని ప్రతిగా నేను ఈ ఘనతని ఇచ్చాను చూడుబో, అవి వదిలేసి ఇంకా పట్టించుకోవాకు. ఆడు తిక్కలవాళ్ళు, వాడికి తెలియదులే, వాడు తెలిసి అటు చేస్తాడు. వదిలే, వాడిని తలంచుకోవాకును. ఎందుకో నీకు చేశాను, దానికి బదులు ఇది చేశాను. ఆడు అవమానపరచాలని చూస్తే నిన్ను గనపరిచాను. నాకు మాట ప్రేమ. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఎందుకు దిగులు పడుతున్నావు? అప్పులైతే వాటి నుంచి విడిపించలేడా? ఇన్ని చేసినోడు ఒక కార్యం చేయలేడా నీకోసం? ఆ జాబ్ లేకపోతే ఇవ్వలేడా? పంట తెగులు వస్తే తిప్పలేడా? పోతే మళ్ళా నెక్స్ట్ ఇయర్ రెండింతలు ఇవ్వలేడా? పేషెంట్ అయితే బాగు చేయలేడా? సృష్టికర్త తానే కదా, మట్టికి ప్రాణం పోసాడు కదా, ఊపిరితే మట్టి అవయవాలుగా మారిపోయింది కదా. మట్టికి ఇంత మహిమనిచ్చిన వాడు, నీకోసం ప్రాణం ఇచ్చిన వాడు బాగు చేయడా? ఏం నమ్ముతున్నావు? ఎవరి మాట నమ్ముతున్నావు? సైతాను గాడి మాట నమ్ముతున్నావు. కృంగిపోతున్నావు. ఏడిపించేవాడి మాట నమ్ముతున్నావు. ధైర్యం చెప్పేవాడి మాట నమ్మలేకపోతున్నావు. నువ్వేది నమ్ముతున్నావు అది నీ మీదకి వస్తుంది. సరి చేసుకో. నువ్వేది నమ్ముతున్నావు అదే నీ మీదకి వస్తుంది. ఆయన అంటున్నాడు, చివరిగా చెప్తున్నా వినండి, ఇంత చేసిన వాడిని నేనర్రా, శూన్యమైపోయిన దాన్ని సుందర సృష్టిగా మార్చిన వాడిని నేను,
నీ జీవితాన్ని కూడా అలా చెయ్యగలను. నువ్వు సైతాను మాట వినవాకు, నా మాట విను, నా మాట విను, నా స్వరం విను. నేను ఉన్నాను కదా. నీకు ప్రజెంట్ ఉన్న వ్యతిరేక ఫలితాల గురించి నువ్వు లక్ష్య పెట్టొద్దు. నువ్వు నా యందు విశ్వాసం ఉంచి, నా బలము నెరిగి, నా ప్రేమ నెరిగి, నా జ్ఞానము నెరిగి, నా శక్తి నెరిగి నువ్వేం పలకాలో తెలుసా? నాకు తోడై ఉన్నవాడు సర్వశక్తి గలవాడు నా యేసు. ఈ ప్రతికూలతలన్నీ నాకు అనుకూలంగా మార్చగలడు. ఈ ఓటములన్నీ నాకు గెలుపుగా మారతాయి. నా దేవుడు ఉన్నాడు, ఆయన నాకు తోడై ఉన్నాడు. నేనంటే నా ప్రభుకి చాలా ఇష్టం. చెప్పు, నేనంటే నా యేసయ్యకి చాలా 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 ఇష్టం. చాలా చాలా ఇష్టం. ఏ తల్లన్నా ఇష్టం లేకుండా బిడ్డను కంటదా? ఇష్టం లేకుండా బిడ్డను కంటదా? కడుపులో బిడ్డ 9 మాసాలు మోసింది అంటే ఇష్టపడే మోసం. ఇష్టం లేకుండా యేసయ్య నిన్ను నన్ను చేస్తాడా? నిన్ను నన్ను ముద్దార మురిపము తీయర నిర్మించుకున్నాడంటే, ఓయ్ అబ్బా, నిన్ను చేసేటప్పటికి ఎన్ని ముద్దులు పెట్టాడో, ఈ బొమ్మ తయారయ్యేటప్పటికి ఎన్ని రకాలుగా మురిసిపోయాడో నీకేం తెలుసు? ఈ బొమ్మను రెడీ చేసేటప్పటికి నాకు అదే అనిపిస్తుంది. ఎన్నిసార్లు సంతోషించాడో, ఎంత మురిసిపోయాడో. ఇంత చేసినోడు నిన్ను వదిలిపెడతాడా? నీ పిచ్చితనం కదూ, నీ అమాయకత్వం కదూ. చెప్పాలా? నువ్వు సైతాన్ గాడికి చెప్పాలా? సైతాన్ లాగా మాట్లాడే వాళ్ళకి చెప్పాలా? మీరు 100 చెప్పండి, నేనంటే నా యేసుకి ప్రేమ, నేనంటే నా యేసుకి ఇష్టం, నేనంటే నా ప్రభుకి ప్రాణం. వదులుతాడు నా కోసం ప్రాణం. వదిలాడో? నన్ను వదిలిపెట్టడో? చెప్పు, నన్ను వదలడో, నన్ను మర్చిపోడు, నన్ను విడిచిపెట్టడో. నోరు తెరిచి చెప్పుకో. కృంగిపోతున్న బిడ్డ చెప్పు, ఈ మాట చెప్పు. ఖచ్చితంగా ఆమేన్ అంటాడు ఆయన. అయిపోయింది నీ కార్యం. ఏ స్థితిలో ఉన్నా ఇదే నీ మాట అయి ఉండాలి. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. నేను మంచోడని కాదు, నేను పాపినని తెలిసి కూడా ప్రేమిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన ప్రేమ గలవాడు గనుక. హల్లెలూయా. చెప్పు, మోకాళ్ళు లేచి చెప్పు శత్రువుకి ఆ మాట. నిన్ను క్షోభ పెడుతున్న సమస్యకు చెప్పు, నిన్ను బాధిస్తున్న వ్యాధికి చెప్పు, నిన్ను భయపెడుతున్న రోగానికి చెప్పే, రోగమా నీకు జయము లేదు నా మీద, నా యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. ఏ సమస్య నీకు జయము లేదు నా మీద, నా యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనకి నేనంటే ఎంతో ఇష్టం. చెప్పు, ఆయనకి నేనంటే ఎంతో ఇష్టం. ఇది అబద్ధం కాదు, ఏదో కళ్ళబొల్లి కబుర్లు కాదు, లేఖన సత్యం, అక్షర సత్యం. నువ్వెవరివైనా కావచ్చు, ఏ స్థితిలో నువ్వు ఉండి ఉండవచ్చు, నువ్వు చెప్పొచ్చు, యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. ఏది నన్ను గెలవలేదు. మోకాళ్ళుని చెప్పు, ఏది నన్ను గెలవలేదు చెప్పు. చెప్తానే ఉన్నా. యేసు నన్ను ప్రేమించాడు, యేసు నన్ను గెలిచాడు, యేసు నన్ను పిలిచాడు, యేసు నన్ను పిలిచాడు. ఆయన తలంపుల్లో నన్ను కలిగి ఉన్నాడు. నన్నెప్పుడు ఆయన తలంపుల్లోనే కలిగి ఉన్నాడు. ఆయన నన్ను మర్చిపోలేదు. నన్ను అనాథగా విడనాడలేదు. ఈ రోజు వరకు నన్ను బతికిస్తున్నాడు, ఇక ముందు కూడా బతికిస్తాడు యేసు. హల్లెలూయా. ఈ రోజు వరకు నన్ను పోషిస్తున్నాడు,
నాకు జీవితాన్ని ఇచ్చాడు, ఇక ముందుకును నన్ను జీవింపజేస్తాడు. నాకు యేసు ఉన్నాడు. శత్రువా నా మీద అతిశయపడకు. చెప్పు, శత్రువా నా మీద అతిశయపడకు. ఓ ఇప్పుడు నేను కింద పడి ఉన్నానని అతిశయపడుతున్నావేమో. నా యేసు నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఆయన నన్ను లేపి నిలిపి ఉంచుతాడు. జయము నాదే. చెప్పు, జయము నాదే, విజయము నాదే, గెలుపు నాదే. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. జీసస్ నెవర్ ఫెయిల్స్. యేసు ఓడిపోడు, యేసు ఫెయిల్ అవ్వడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. అదే జరిగిద్ది. నువ్వు పలికిందే జరిగిద్ది, నువ్వు నమ్మిందే జరిగిద్ది, నువ్వు విశ్వసించున్నదే పొందుతావు. ఇప్పుడు చెప్పినట్లుగా నీవు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, ధైర్యం తెచ్చుకున్నట్లయితే, ప్రభు వైపు చూచినట్లయితే, ఆయనకు విలువనిచ్చినట్లయితే, ఆయన అర్థం చేసుకున్నట్లయితే, ఆయన ఏంటో నీకు అర్థమైతే, ఇక భయం ఉండదు నీకు, ఇక దిగులు ఉండదు నీకు. చాలా ఆదరణ ఉంటుంది, చాలా ప్రశాంతత ఉంటుంది. హల్లెలూయా. మనమందరము విశ్వాసమును బట్టి ఆ విశ్రాంతిని అనుభవించాలని ఎదురు చూస్తున్నాడు ఆయన. సాతానుగాడు రకరకాలుగా మనకి భయాలు తీసుకొచ్చి, గలిబిలి తీసుకొచ్చి, ఓటమిలో మనం బతకాలని అన్ని వ్యతిరేకమైన ఆలోచనలు తీసుకొచ్చి మనల్ని కృంగగొడుతున్నాడు. అది కుట్ర. అవకాశం ఇవ్వద్దు. ఈరోజు యేసయ్య ప్రేమను విన్నావు, నువ్వు యేసయ్య ప్రేమను తెలుసుకున్నావు, నువ్వు యేసు శక్తి ఏంటో తెలుసుకున్నావు. అసలు నీ సృష్టికర్త ఎవరో అర్థమైపోయింది ఈరోజు నీకు. యేసు నీ బాడీ నిర్మించింది ఆయన, అందులో లోపాలు వస్తే బాగు చేసేది ఆయన. ఆయన రక్తం, ఆయన రక్తం స్వస్థపరిచే శక్తి కలిగినది, పాపములు కడుగునది.